Hi guys, welcome to today's class. సో మనం డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ యూస్ చేసి మొత్తం సిఏ ఫైనల్ ఆడిట్ చదువుతున్నాము. సో మీకు ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు, కామెంట్ అయినా చేయొచ్చు. నేను ఎవ్రీ కామెంట్ అండ్ కామెంట్ చూడడానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. అండ్ మీకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ మోటివేట్ us ఫర్ కంటిన్యూయింగ్ ది సిరీస్ అండ్ మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్. సో కమింగ్ స్ట్రైట్ ఇన్ టు ద స్టాండర్డ్, ఈరోజు చదవబోయే మనం స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఏ 299 జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. చాలా చిన్న ఆడిట్ అండ్ చాలా సింపుల్ ఆడిట్ అండి. చాలా చిన్నదని చాలా సింపుల్ది. ఓన్లీ ఒక 3 పాయింట్స్ మ్యాక్సిమం గుర్తుపెట్టుకునే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండదు. సో చాలా త్వరగా అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు జాయింట్ ఆడిట్ అంటే ఏంది అనేది మనం చూస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఆడిటెడ్ బై 2 ఆర్ మోర్ డిఫరెంట్ ఫర్మ్స్, ఒక 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ, ఇప్పుడు ఆబ్వియస్లీ జాయింట్ అంటే కలవాలంటే మినిమం ఒకరికంటే ఎక్కువ ఉండాలంటే 2 ఆర్ మోర్ ఉండాలి. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే డిఫరెంట్ ఫర్మ్స్ ఉండాలి. ఒకటే ఫర్మ్లో ఉన్న ఇద్దరు సీఏలు ఎవరన్నా చేస్తూ ఉంటే వాళ్ళు జాయింట్ ఆడిట్ కిందకి రారండి. మనం ఒకటే ఫర్మ్ని ఎంగేజ్ చేసాము, వాళ్ళు లోపల ఎంతమంది సీఏలను పెట్టుకుంటారు ఏంటి అనేది మనకు సంబంధం లేదు. సో 2 డిఫరెంట్ ఫర్మ్స్ లేదంటే 2 ఇండివిజువల్ ఆడిటర్స్ సపరేట్ ఉన్న వాళ్ళు కలిస్తేనే జాయింట్ అవుతుంది. వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి ఎటువంటి రిలేషన్షిప్ అంతకుముందు కానీ ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించి కానీ ఉండకూడదు. సో అట్లా డిఫరెంట్ ఫర్మ్స్ ఉన్నప్పుడే జాయింట్ ఆడిట్ అని అంటాము. దాని తర్వాత ఏ ఆడిట్ అయినా కానీ స్టార్ట్ చేసే ముందు వీ విల్ డూ ఆడిట్ ప్లానింగ్, అంటే రిస్క్ అసెస్మెంట్ ఎంత ఉంది అండ్ ఈ వర్క్ ఎవరు ఎంత చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాము. సో అలానే ఈ జాయింట్ ఆడిట్లో కూడా సేమ్ ఎస్ఏ 300లో ఉన్న పాయింట్స్ యూజ్ చేసి ఆ ప్లానింగ్ ఏంటి, ఎంత రిస్క్ ఉంది అసెస్ చేసి ఎవరెవరు ఏ వర్క్ చేయాలన్నది అలొకేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్లానింగ్ ప్రాసెస్లో జాయింట్ ఆడిట్లో చేయాల్సిన కొన్ని విషయాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ద ఫర్మ్స్ షుడ్ ఇన్వాల్వ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అండ్ కీ మెంబర్స్ ఆఫ్ బోత్ ఫర్మ్స్ ఇన్ ప్లానింగ్. సో ఈ ప్లానింగ్ ఫేజ్ అనేది ఎప్పుడైనా కానీ జాయింట్గానే జరుగుతుంది. సో జాయింట్ ఆడిట్లో జాయింట్గా జరుగుతున్న ఈ దాంట్లో ఈ 2 ఫర్మ్స్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ పార్ట్నర్స్ అండ్ కీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో దట్ దే విల్ నో అసలు ఎలా చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం, మన యొక్క కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది, ఆ ప్లానింగ్ అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి సో దాంట్లో పార్ట్నర్స్తో పాటు కీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత దే హ్యావ్ టు జాయింట్లీ ఎస్టాబ్లిష్ ద స్ట్రాటజీ అండ్ దే హ్యావ్ టు డిస్కస్ అండ్ డెవలప్ ద ఆడిట్ ప్లాన్. సో ఈ స్ట్రాటజీ ఇప్పుడు ఫస్ట్ ప్లానింగ్ చేస్తున్నాం. ప్లానింగ్ చేసిన తర్వాత దాని తర్వాత మన స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది అనేది మనం డిసైడ్ చేస్తే కూడా జాయింట్గానే డిసైడ్ చేసుకోవాలి. సో ఈ స్ట్రాటజీ చేసినప్పుడు ఇట్ విల్ సెట్ ద స్కోప్, టైమింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఆడిట్. స్ట్రాటజీ అంటే డైరెక్షన్ అన్నట్టు, ఎలా చేయబోతున్నాం, మన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఆ స్ట్రాటజీ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ గైడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆడిట్ ప్లాన్. సో మనం ఎలా చేయబోతున్నాము ఏంటి అనేది తెలిస్తేనే మనకు ఒక ప్లాన్ గీసుకోవడానికి వీలవుతుంది. సో ఇక్కడ దీన్ని మీరు మీ ప్రిపరేషన్తో కూడా కంపేర్ చేసుకొని చూడొచ్చు. ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నాము, మన స్ట్రాటజీ ఏంటి పాస్ అవ్వడానికి ఈ అటెంప్ట్కి అని చూస్తే, ఓకే ఎవ్రీ సబ్జెక్ట్ మినిమం మనము ఒక 3 to 4 టైమ్స్ రివైజ్ చేస్తున్నాము. దాని తర్వాత ప్రతి దాని మీద 1 to 2 రివిజన్ టెస్ట్లు ఖచ్చితంగా రాస్తున్నాము. ఇలాగానే మనం ఒక స్ట్రాటజీ వేసుకున్న తర్వాత దాని తర్వాత ఎలా ప్లాన్ వేసుకోవాలి. ఓకే ఇప్పుడు 3 to 4 టైమ్స్ చేయాలంటే మన దగ్గర 4 మంత్స్ ఉంది. సో 4 టైమ్స్ రివైజ్ చేయాలి అంటే ఈచ్ మంత్ ఒక సబ్జెక్ట్ 4 సబ్జెక్ట్స్ అనుకుందాం. లేదంటే గ్రూప్ 1 ఒకటే రాస్తున్న వాళ్ళైతే 3 సబ్జెక్ట్స్ ఈచ్ టైం ఒకటి చూసుకొని లాస్ట్ 1 మంత్లో ఒక 3 రివిజన్స్ వేయాలి నేను. దాని తర్వాత ఈ లాస్ట్ మంత్లోనే 2 టైమ్స్ నేను టెస్ట్లు రాయాలా, లేకపోతే ఇక్కడ డైలీ రాస్తున్నప్పుడు ఒక టెస్ట్ రాసి ఈ 1 మంత్లో ఓన్లీ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ రాయాలా, అట్లా మనం ప్లాన్ డెవలప్ చేసుకోం. మనం ఎలా చేయబోతున్నాం ఏంటి, ఇది డైరెక్షన్, ఇది ప్లాన్. సో ఈ స్ట్రాటజీ ఎలా ఫాలో అవబోతున్నాము, దాని తర్వాత ఆ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం అనేది ప్లానింగ్ కిందకి వస్తుంది. ఇది రెండింటికి డిఫరెన్స్ యాక్చువల్గా. నేను లేమన్ టర్మ్స్లో మీకు మన ప్రిపరేషన్తో కంపేర్ చేసి చెప్పాను, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో అది దాని తర్వాత మనకు ఎంత చేయాలనుకుంటున్నాము, ఏ టైంలో చేయాలనుకుంటున్నాము, ఏ డైరెక్షన్లో వెళ్తాం, మన ఆడిట్ ఫినిష్ చేయాలనుకుంటున్నాం అనేది డిసైడ్ చేసిన తర్వాత దిస్ స్ట్రాటజీ విల్ గైడ్ us ఇన్ డెవలపింగ్ ద ఆడిట్ ప్లాన్. అండ్ దెన్ దే హ్యావ్ టు డిస్కస్ అండ్ డెవలప్ ద జాయింట్ ఆడిట్ ప్లాన్. ఎందుకంటే జాయింట్గా చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఈ 3 థింగ్స్ అనేది వచ్చేసి ఈ ప్లానింగ్లో కానీ స్ట్రాటజీలో కానీ ఈ ప్లాన్ డెవలప్ చేయడంలో కానీ ముగ్గురు కలిసి ముగ్గురు కాదు, ఇద్దరు ఆరు అంతకంటే ఎక్కువ మంది ఎవరైతే జాయింట్ ఆడిటర్స్ ఉన్నారో వాళ్ళందరూ జాయింట్గానే చేయాలి. సో దాని తర్వాత ప్లాన్ డెవలప్ చేసేటప్పుడు ఏమేం చేయాలి, ఇది కూడా మళ్ళీ కామన్ పాయింట్స్ అండి, బేసిక్ జనరిక్ పాయింట్స్, ఎక్కువగా పెద్ద దీంట్లో ఏం లేదు. సో దే హ్యావ్ టు ఐడెంటిఫై division areas and common areas that defines the scope of work.
ఏవి ఎవరెవరు ఏ వర్క్ చేయాలి అని డివైడ్ ఏం చేసుకున్నాము, లేదంటే కలిసి చేయాల్సిన వర్క్స్ ఏముంటాయనేది ఏమున్నాయి అనేది క్లియర్‌గా ఐడెంటిఫై చేసుకుంటే, ఎవరి పని ఎంత, స్కోప్ అంటే ఎవరి పని ఎంత అనేది, ఆ బౌండరీ నేను ఏ పని చేయాలి, నువ్వు ఏ పని చేయాలి. ఓకే. నాకిది ఈ వర్క్ నాకిచ్చావు. ఇప్పుడు మొత్తం ఇన్ని వర్క్స్ ఉన్నాయి. ఇన్ని వర్క్స్‌లో నాకు ఈ వర్క్ ఇచ్చావు. ఓకే. ఈ వర్క్ వరకు నేను చూసుకుంటాను. ఈ 2 వర్క్స్ నువ్వు చేస్తున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు. దీన్ని ఇద్దరం కలిసి చేద్దాం అంటున్నావు. సో, ఓకే. నా వర్కొచ్చేసి దీనికి, దీనికి మాత్రమే సంబంధించి ఉంటుంది అని జెప్పేసి క్లియర్‌గా ఐడెంటిఫై చేసుకుంటే స్కోప్ డిఫైన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్. మన ఆబ్జెక్టివ్ ఏంటి? సో, ఇప్పుడు మనం నార్మల్‌గా ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో చూస్తే ద రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎక్స్‌ప్రెస్ అన్ ఒపీనియన్. సో, మన ఆబ్జెక్టివ్ ఏంటి అనేది క్లియర్‌గా మనము డిస్కస్ చేసుకుంటే, మనం దేనికి హైర్ అయ్యాము, మన ఎంగేజ్‌మెంట్ ఏంటి, మనం చేయాల్సిన పనేంటి, మన ఆబ్జెక్టివ్ ఫైనల్‌గా మనం ఇవ్వాల్సింది ఏందనేది తెలిస్తే, సో, దాన్ని బట్టి ఎప్పుడు ఏ వర్క్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి మనం మేనేజ్‌మెంట్ తోటి. ఇప్పుడు ఒక ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు ఒక అష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్ అయితే మనం చేయాల్సిన వర్క్స్ వేరేలాగుంటాయి. మనం ఎక్కువ సేఫ్‌గార్డ్స్ చేసుకోవాల్సుంటుంది. సో, ఈ సేఫ్‌గార్డ్స్ కోసం మనము ఈ సేఫ్‌గార్డ్స్ కోసం మనం రిటర్న్ రిప్రజెంటేషన్స్ మేనేజ్‌మెంట్ నుంచి ఎక్కువ తెచ్చుకుంటాము. చాలా వాటి గురించి రిటర్న్ రిప్రజెంటేషన్ తెచ్చుకుంటాము. సో దట్ టు సెక్యూర్ అవర్ పొజిషన్ అండ్ టు రెడ్యూస్ అవర్ లయబిలిటీ. సో, మన యొక్క బాధ్యత కొంచెం తీరేలాగా మనం వర్క్ చేసిన దానికి సంబంధించినట్టు ఓకే. ఈళ్ళు డీసెంట్‌గానే వర్క్ చేశారు. ఏమైనా తప్పు జరిగితే మనకు ప్రమాదం లేదన్నట్టుగా సేఫ్‌గార్డ్స్ ఉండేలాగా మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి? దానితో ఒక లిస్టెడ్ కంపెనీ అనుకోండి. లిస్టెడ్ కంపెనీలో అయితే మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? టైమ్‌లీ ఉండాలి, క్వార్టర్‌లీ ఉండాలా? ఆ కమ్యూనికేషన్‌లో ఏమేమి థింగ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి? ఇంకా ఏమన్నా మనం ఎవరికన్నా ఏదైనా ఫ్రాడ్ గాని ఏమన్నా కనబడితే దాన్ని ఎలా మనం డీల్ చేయాలి? ఎవరికైనా వెంటనే ఇన్ఫార్మ్ చేయాలా? రెగ్యులేటరీ అథారిటీస్‌కి ఏమైనా ఇన్ఫార్మ్ చేయాలా? ఇలాంటివన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మన రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో, ఆ ప్లానింగ్‌లోనే మనం చేయబోతుంది ఏంటి? మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ ఎంగేజ్‌మెంట్‌లో అనేది క్లారిటీగా తెలుసుకుంటే, సో, ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు ప్లాన్ ద ఆడిట్ అండ్ హౌ టు డూ ద కమ్యూనికేషన్ ఎలా చేయాలి? ఎవరికి చేయాలి అనేది తెలుస్తుంది. దాని తర్వాత they have to communicate among all the joint auditors the joint audit factors that are significant in directing the team efforts. ఏవన్నా ఆడిట్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉంటాయో అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ తర్వాత మనకు ఆడిట్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉంటాయో ఏవి సిగ్నిఫికెంట్ మన టీమ్ ఎఫర్ట్స్ని ఎలా డైరెక్ట్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవ్రీ ఆడిటరు ప్రతి ఒక్క ఆడిటర్ తోటి కమ్యూనికేట్ చేసుకోవాలి. ఓకే. మన ఆబ్జెక్టివ్ ఇది. సో, మనం ఇలా చేయబోతున్నాము. మనం చేయాల్సిన వర్క్స్ ఇవి. మన ఫ్యాక్టర్స్ ఇవి. సో, దీని ప్రకారం మన ఎఫర్ట్స్ ఈ ప్రకారంగా చేసుకుంటే మనం ఈ ఆబ్జెక్టివ్ తొందరగా అచీవ్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్‌గా కమ్యూనికేట్ చేసుకోవాలి ఒకరితో ఒకరు. సో దట్ వాళ్ళందరికీ ఒకే మాట మీద ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. ఒకే మాట మీద ఉండాలి అంటే వాళ్ళందరికీ మన ఏంటి మనం చేయబోతుంది ఏంటి? దాంట్లో మనకున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉండాలి. దాని తర్వాత దే హ్యావ్ టు కన్సిడర్ వైల్ ప్లానింగ్ ఇదంతా మనం చదువుతుంది ఇన్ డెవలపింగ్ ఆడిట్ ప్లాన్‌లో చదువుతున్నాము. ఇన్ డెవలపింగ్ ద ఆడిట్ ప్లాన్ దే హ్యావ్ టు కన్సిడర్ దేర్ ప్రిలిమినరీ ఎంగేజ్‌మెంట్ యాక్టివిటీస్ అండ్ నాలెడ్జ్ గెయిన్డ్ ఆన్ అదర్ ఎంగేజ్‌మెంట్ పెర్ఫార్మ్డ్ ఎర్లియర్ బై అదర్ ఎంగేజ్‌మెంట్ పార్ట్నర్స్ ఫర్ రిలవెంట్ ఎంటిటీస్. సో, ఈ ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్ చేయాలి అంటే నీకు కంప్లీట్‌గా దానికేం సంబంధించి లేదండి. నీకు కొత్తగా వచ్చింది మీకు ఆ ఎంగేజ్‌మెంట్. దాని మీద మీకు ఎటువంటి ఏబీసీడీలు కూడా తెలియవు అన్నప్పుడు వేరు. బట్ ఇక్కడ ఒకవేళ ఇదే దానికి ప్రీవియస్‌గా గాని, లేదంటే దీని గురించి ఏదైనా నాలెడ్జ్ గాని, లేదంటే దీన్ని అనలైజ్ చేయడానికి మీరేమన్నా ప్రిలిమినరీగా కొన్ని యాక్టివిటీస్ ఏమన్నా పెర్ఫార్మ్ చేసుంటే మీరు గాని, లేదంటే ఈ బోత్ జాయింట్ ఆడిటర్స్‌లో ఉన్న మెంబర్స్ ఆర్ ఎంగేజ్‌మెంట్ పార్ట్నర్స్ గాని, రిలవెంట్ ఎంటిటీస్ ఇలాంటి సిమిలర్ ఎంటిటీస్‌కి చేసిన ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా! దాని మీద. ఓకే. ఇప్పుడు సపోజ్ సడెన్‌గా పవర్ సెక్టార్‌లో మీరొక కంపెనీ ఆడిట్ చేయడానికెళ్తున్నారు. నార్మల్ ఆడిటింగ్ ఈ పవర్ సెక్టార్‌లో కంపెనీస్ ఎలా ఉండబోతున్నాయి? అక్కడ ఏమేమి ఉంటాయి? కొత్త కొత్త రెగ్యులేషన్స్ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని ఒకటుంటది. సీఈఆర్‌సీ అని ఒకటుంటది. ఇట్లా మల్టిపుల్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి. సో, ఏమేం చేయాలి? ఏమేం వెరిఫై చేయాలి? ఏవి కీ ఫ్యాక్టర్స్ అవుతాయి మనకి ఆడిట్‌లో అనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకున్న కొంచెం ఎంగేజ్‌మెంట్ ఏదైతే ఉంటుందో, సో, ప్రీవియస్‌లో వాళ్ళు చేసిన ఎంగేజ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల వాళ్ళకొచ్చిన నాలెడ్జ్‌ని కొంచెం యూజ్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్‌ని బట్టి వాళ్ళని సార్ మీకేమన్నా దీని గురించి ఏమన్నా ఐడియా ఉంటే మీరు చెప్పండి. ఓకే. ఓహో! ఇలా ఉండబోతోందా? ఓహ్! ఇలా ఉంటుందని మాకు ఐడియా లేదు. మంచి పని చేశారు మీరు ముందే చెప్పి. సో, మనం ప్లాన్ ఇలా చేద్దాము. అసలు ఇది చెక్ చేయాలని కూడా మనకు తెలీదు. సో, ఇది కూడా చెక్ చేయాలన్నమాట ఈ కేస్‌లో అయితే అని చెప్పేసి యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది ఆ నాలెడ్జ్‌ని. సో, వాళ్ళకున్న నాలెడ్జ్‌ని అదర్ ఎంగేజ్‌మెంట్ పార్ట్నర్స్‌కున్న నాలెడ్జ్‌ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సుంటుంది. దాని తర్వాత ఎలాంటి ప్రొసీజర్స్ యొక్క టైమింగ్ అండ్ ఎక్స్‌టెంట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్లానింగ్ ఫేజ్‌లోనే మనం వేసుకోవాలి.
నేను మీకు ఆల్రెడీ వేరే స్టాండర్డ్లో చెప్పాను. ప్లాన్ చేసేటప్పుడు మనము మెటీరియల్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎంత ఉంది అనేది, ఆ ఎంటిటీ గురించి ఒక అండర్స్టాండింగ్ మొత్తం, రిలవెంట్ ఎన్విరాన్మెంట్ గురించి అండర్స్టాండింగ్ మొత్తం తెచ్చుకొని కొన్ని ప్రొసీజర్స్ ఏం పర్ఫామ్ చేయాలో తెలుసుకుంటాము. సో ఏం పర్ఫామ్ చేయాలనేది ఇక్కడ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళగా మన అండర్స్టాండింగ్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ప్లాన్ మారుతుందండి. ఈ ప్లాన్ అనేది ఎప్పుడైనా కానీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, టు అడ్జస్ట్ టు ద ఫైండింగ్స్ దట్ ఆర్ గోన్ బి ఫౌండ్ అవుట్ డ్యూరింగ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ద ఆడిట్. ఓకేనా? సో అలానే నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటితో పాటు ఒక ప్లాన్ డెవలప్ చేసేటప్పుడు దే హ్యావ్ టు కన్సిడర్ అండ్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఆర్ ఫర్ ద ఏరియా అలొకేటెడ్ అమంగ్ ద జాయింట్ ఆర్డర్ ఫర్ ఈచ్ ఆర్డర్ కమ్యూనికేటెడ్ అండ్ డాక్యుమెంటెడ్. సో అది మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్గా కావచ్చు, లేదంటే ఒక ఆడిటర్కి ఇచ్చిన వర్క్కి సంబంధించి కేవలం ఇప్పుడు ఇందాక ఇక్కడ డిస్కస్ చేశాం కదా, ఈ వర్క్ మాత్రమే నాది అన్నట్టు, ఈ వర్క్ మాత్రమే నాది, ఇవి రెండు నీవి, ఇది జాయింట్ ఇది అని అనుకున్నాం. ఇలాగా ఇండివిజువల్ వర్క్ కావచ్చు, లేదంటే టోటల్ యాజ్ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్గా కావచ్చు, ఏదన్నా రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అసెస్ చేసి ఉంటారు కదా, వాటన్నిటిని కలుపుకొని ఈ ప్లాన్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సపరేట్ ప్లాన్ వేసుకోవడానికి ఉండదండి. ఫస్ట్ ఇద్దరు కలిసి ఒక జాయింట్ ప్లాన్ వేసుకోవాలి. సో ఆ జాయింట్ ప్లాన్ వేసుకోవడంలో అందరూ కూడాను వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది అనేది చూసుకోవాలి, ఏం ఆబ్జెక్టివ్స్ మనకు ఉన్నాయనేది చూసుకోవాలి, ఏవి మన ఫ్యాక్టర్స్ ఏంటి, మన ఆడిట్ ఫ్యాక్టర్స్ అనేది కమ్యూనికేట్ చేసుకోవాలి, ఆ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎంత అసెస్ చేసాము, ఇండివిజువల్ ఏరియాకి ఎంత అసెస్ చేసాము, యాజ్ ఎ హోల్గా ఎంత అసెస్ చేసాము, ప్రతిదాన్ని క్లియర్గా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకొని డాక్యుమెంట్ చేసుకోవాలి. సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద బెటర్ ప్లానింగ్. అండ్ దెన్ ఇక్కడ కూడా డిస్కస్ అండ్ డాక్యుమెంట్, ఇక్కడ కూడా డాక్యుమెంట్ అనే వర్డ్ వస్తుంది. ఏదైనా కానీ రైటింగ్లో ఉండాలి. రైటింగ్లో ఉంటే రేపు పొద్దున ఎవరు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఉండదు, అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ బెటర్ కోఆర్డినేషన్ అమాంగ్ ద పీపుల్. సో రేపు పొద్దున వాళ్ళు వచ్చేసి నేను ఎప్పుడు చెప్పాను నీకు అని అనడానికి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ కూడా కమ్యూనికేట్ అండ్ డాక్యుమెంట్ అనే వర్డ్ ఇక్కడ వాడాము, అండ్ ఇక్కడ డిస్కస్ అండ్ డాక్యుమెంట్ అనే వర్డ్ వాడుతున్నాము. డిస్కస్ అండ్ డాక్యుమెంట్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఫర్ కామన్ అండ్ అలొకేటెడ్ ఏరియాస్ అండ్ కమ్యూనికేట్ దెమ్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. సో ఎలాంటి ప్రొసీజర్స్ ఇప్పుడు ఇక్కడ అన్నాము, ఎలాంటి ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తున్నా అసర్టైన్ చేయాలి, దాని తర్వాత వాటిని డాక్యుమెంట్ చేయాలి. ఓకేనా? సో అలానే నెక్స్ట్ వచ్చేసి దే హ్యావ్ టు అప్టైన్ కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ అండ్ కామన్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్. సో మీరు ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, జాయింట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు జాయింట్ ప్లానింగ్ చేసుకోవాలి. అందుకని మీకు జాయింట్ అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. నిన్ను ఈ వర్క్కి అపాయింట్ చేశాను, నిన్ను ఏబిసిడి అని 4 వర్క్స్ ఉంటే ఏ అనే వర్క్కి ఏ లిమిటెడ్ని, బీసీ అనే వర్క్కి బీసీ లిమిటెడ్ని అపాయింట్ చేశాను అన్నట్టు సపరేట్ ఎంగేజ్మెంట్ లెటర్స్ ఏం రావండి. మొత్తం కలిపి ఏ అండ్ బీసీ లిమిటెడ్ ఆర్ అపాయింటెడ్ యాజ్ జాయింట్ ఆడిటర్స్ ఆఫ్ అవర్ కంపెనీ అని చెప్పేసి ఒక కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది తీసుకోవాలి. ఎవరికి వాళ్ళకి సపరేట్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఉండదు. అండ్ అలానే కామన్గా తీసుకుంటే జాయింట్గా ప్లాన్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ కమ్యూనికేట్ అండ్ డాక్యుమెంట్, డిస్కస్ అండ్ డాక్యుమెంట్ అని రాసాం కదా, అలానే అవన్నీ డిస్కస్ చేసుకొని డాక్యుమెంటేషన్ మరి ఎక్కడ చేయాలి అంటే ఈ వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్లో చేయాలి. వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్ అనేది ఇద్దరు జాయింట్ ఆడిటర్స్ కూర్చొని ఇది నీ వర్క్, ఇది నీది, ఇది నీది, ఇది నాది అన్నట్టుగా డిసైడ్ చేసుకొని దాన్ని చూసుకొని దాని తర్వాత దీని మీద ఎవ్రీ ఆడిటర్ సైన్ చేయాలి. ఎందుకంటే ఏ ఒక్కరు చేయకపోయినా కూడా ఇది నాకు ఎప్పుడు చెప్పారండి అని రేపు పొద్దున వాళ్ళు అంటారు. సో కాబట్టి ఓకే మనం అనుకున్నది ఇదే అని చెప్పి ఏ లిమిటెడ్, బీసీ లిమిటెడ్, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అందరూ సైన్ చేసి ఓకే ఇది డివైడ్ అయిన ఏరియాస్, ఇది కామన్గా అందరం కలిసి చేయాల్సిన ఏరియాస్ అని చెప్పి వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఎవ్రీ ఆడిటర్ సైన్ చేయాలి వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్ మీద. సైన్ చేసిన తర్వాత దాన్ని దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి మనం కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే మనం ఎలా చేస్తున్నాం, దోస్ చార్జ్ విత్ గవర్నెన్సే కదా మనల్ని లైక్ మనకి ఏదైనా మేనేజ్మెంట్ తోటి ఇష్యూ వచ్చినా ఏమొచ్చినా కానీ మనల్ని గైడ్ చేసేది, మనకి హెల్ప్ అవుట్ చేసేది, లైక్ మన లాస్ట్ రిసార్ట్ అనేది వీళ్ళే అవుతారనమాట మనకి ఏ ఇబ్బంది వచ్చినా. సో వాళ్ళకు కూడా మనం ఎలా పర్ఫామ్ చేయబోతున్నాము, మేము ఎంత రిస్క్ అసెస్ చేసాము, మా ఆబ్జెక్టివ్ ఏంటి, మేము ఇలా చేయబోతున్నాము, మేము ఈ ప్రొసెస్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం అనేది, వీళ్ళు ఇది చేస్తారు వీళ్ళు ఇది చేస్తారు వాళ్ళకి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే ఇలా చేస్తున్నారు అనమాట, ఇలా ప్లాన్ వేసుకున్నారు, వీళ్ళు ఈ వర్క్ ఇలా డివైడ్ చేసుకున్నారు, సో వాళ్ళు ఇలా వాళ్ళ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్ ఇలా ఇలా ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, మనకి వీళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలా. సో ఓకే ఈ వర్క్లో ఉన్న వాళ్ళకి పలానా ఒక ఎంప్లాయీని అసైన్ చేసేద్దాం ఆ డేటా మొత్తం ప్రొవైడ్ చేయడానికి. అట్లా వాళ్ళకి తగ్గ ప్లానింగ్ వాళ్ళు చేసుకోవడం కోసం మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే కాదు, మీరు ప్రతి స్టాండర్డ్లో ప్రతి దగ్గర చదువుతూనే ఉంటారు, వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ద థింగ్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అని చెప్పేసి. సో ఈ ఫ్యాక్టర్స్ ఆడిట్ ప్లాన్ డెవలప్ చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకొని ప్లాన్ డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ స్టాండర్డ్ మనకు చెప్తుంది. సో ఇక్కడ ఒకసారి చూస్తే అందరూ ఇన్వాల్వ్ అయి ఉండాలి, జాయింట్గా స్ట్రాటజీ ఎస్టాబ్లిష్ చేయాలి,
జాయింట్గా ఆడిట్ ప్లాన్ని కూడా డెవలప్ చేయాలి. డెవలప్ చేసేటప్పుడు ఎవరి ఏరియాస్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ అనేవి తెలుసుకోవాలి. మన ఎవరి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కమ్యూనికేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎవరికన్నా ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత ఎలాంటి ప్రొసెస్ పర్ఫామ్ చేస్తున్నాం అనేది చూడాలి. కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ తీసుకుంటాము. ఇవి ప్లానింగ్ కిందకి రావు, బట్ కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ తీసుకుంటాము. వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్ అనేది అందరితో సైన్ చేసి ఇలా పంపిస్తాము. ప్లానింగ్ ఫేజ్ తర్వాత ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ వర్క్స్ కూడా చేయాలి అని చెప్పేసి మనకు ఆ పాయింట్స్ కవర్ చేస్తాయి. దాని తర్వాత ఇప్పుడు బాగానే ఉంది, ఇద్దరం అపాయింట్ అయ్యాము, ఇద్దరం ఎవరి పని వాళ్ళని చూసుకున్నాము. మరి ఏ వర్క్ ఇప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా ఎవరిని పట్టుకోవాలి మనము? మీరు అందరూ కలిసి అపాయింట్ అయ్యారు కాబట్టి అందరూ కలిసే పట్టుకుంటామని అంటామా, లేకపోతే ఈ పర్టికులర్ ఏ అనే వర్క్లోనే నాకు తప్పు దొరికింది కాబట్టి ఏ లిమిటెడ్ అనేటువంటి పట్టుకుంటామా అనేది మనం ఇప్పుడు చదువుతాం. ఇది మెయిన్ అండి. సో ఈ స్టాండర్డ్లో మనకి మేజర్గా ఎంసీక్యూ కానీ లేదంటే క్వశ్చన్ కానీ వచ్చేది మనకు ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంది. సో ఇప్పటిదాకా చదివింది మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఒకవేళ మీకు ఎగ్జామ్లో సడన్గా ఇలాంటి క్వశ్చన్ బౌన్సర్ అడిగినా కానీ లేదంటే సడన్గా ఏదైనా వేరే క్వశ్చన్ రిలవెంట్గా ఈ వర్డింగ్స్ మొత్తం మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లోని మీరు అర్థం చేసుకోవాలి ఆడిట్లో. సో ఎలా చేయబోతున్నాం ఏంటి అని చెప్పేసి ఈ ఫ్లోని అర్థం చేసుకుంటే మీరు ఓన్గా అయినా ఆన్సర్ రాసేయగలుగుతారు. సో దాని తర్వాత ఆడిట్ వచ్చి ఈ జాయింట్ ఆడిట్లో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ ద వర్క్ అలొకేటెడ్. మీరు ఇక్కడ వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్లో ఎవరి వర్క్ ఏంటి అన్నది క్లియర్గా రాసుకున్నాం కదా. సో దాని ప్రకారం ఎవరి వర్క్ ఏంటో దాని వరకు మాత్రమే వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. సో కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ ఇచ్చాం కదా అని చెప్పేసి ప్రతి వర్క్కి అందరూ కామన్గా రెస్పాన్సిబుల్ అవ్వరు. సో నార్మల్గా వాళ్ళ వర్క్ మాత్రమే అవుతారు. బట్ దే ఆర్ జాయింట్లీ అండ్ సెవరల్లీ, జాయింట్గా అండ్ ఇండివిజువల్గా కూడా రెస్పాన్సిబుల్ అవుతారు ఫర్ ఫ్యూ థింగ్స్. ఏంటి ఆ ఫ్యూ థింగ్స్ అంటే, కామన్ వర్క్ ఉందనుకోండి, ఇక్కడ వర్క్ అలొకేటెడ్ వాటికి అయితే ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ అన్నాము. వర్క్ అలొకేట్ అవ్వని వర్క్కి మరి ఆబ్వియస్లీ వర్క్ అలొకేట్ అవ్వలేదు కాబట్టి అది అందరూ కలిసి చేశారు కాబట్టి మీరు అందరూ కలిసే రెస్పాన్సిబుల్ అవుతారు. దాని తర్వాత ఏ ఒక్క డెసిషన్ అయినా సరే అందరూ కలిసి తీసుకుంటే ప్లానింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఓకే మనం ఇలా ఎలా చేద్దాము, లైక్ ఇప్పుడు ఇక్కడ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మన లేదంటే ఒక రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్ మనది ఇది ఉండబోతుంది అని చెప్పి అందరు కలిసి మాట్లాడుకున్నారు. సో ఈ ఆబ్జెక్టివ్లోనే ఏదన్నా తప్పు జరిగింది అనుకో, మేము ఏం చేయమని చెప్పాం, మీరు ఏం చేశారు అని చెప్పి లాస్ట్ క్వశ్చన్ వస్తే, సో ఈ ఫేజ్లో అందరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అందరూ కలిసి రెస్పాన్సిబుల్ అవుతారు. కామన్ ఆడిట్ ఏరియాస్కి ఇక్కడ వర్క్ డివైడెడ్ కాదానికి ఇక్కడ కామన్ ఆడిట్ ఏరియాస్కి సిమిలర్ పాయింట్స్. సో వాటికి కూడా ఈ ఎగ్జిక్యూషన్కి అయితే ఎవరికి వాడు సంబంధం అండి, కానీ ఏం పర్ఫామ్ చేయాలి అన్నది మనం మాట్లాడుకున్నాం కదా ప్లానింగ్ ఫేజ్లో. ఏం పర్ఫామ్ చేయాలి అన్న దగ్గర అందరు కలిసి ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అందరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే సరే ఓకే ట్రెండ్ అనాలిసిస్ చేయండి, ట్రెండ్ అనాలిసిస్ చేద్దాము అని చెప్పేసి ఒకటి అనుకున్నారు, లేదంటే వౌచింగ్ చేద్దాము అని చెప్పేసి ఒకటి అనుకున్నారు. సో ఈ వౌచింగ్ చేద్దాం అని అనుకున్న తర్వాత ఈ అనుకోవడానికి అందరూ రెస్పాన్సిబుల్ అయితే ఎవరి వర్క్లో వాళ్ళు, ఇప్పుడు ఏ అనే ఒక వర్క్లో ఏ లిమిటెడ్ వాడు అపాయింట్ వాడికి అలొకేట్ చేసుకున్నాం కదా ఆ వర్క్, ఈ వౌచింగ్ చేయడం వాడు ఎంత ప్రాపర్గా చేశాడన్న దానికి ఏ లిమిటెడ్ మాత్రమే రెస్పాన్సిబుల్ అవుతాడు. ఈ ఏ లిమిటెడ్ అనేవాడు ప్రాపర్గా వౌచింగ్ చేయకపోతే ఉన్న వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ అవ్వరు కదా. వౌచింగ్ చేయాలి అని అనుకున్న దానికి అందరు రెస్పాన్సిబుల్ అవుతారు కానీ అందరు కలిసే డిసైడ్ అయ్యారు వౌచింగ్ చేద్దాము అని చెప్పేసి. కానీ వౌచింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అనేది మటుకు ఎవరు చేశారో వాళ్ళకి మాత్రమే సంబంధం. ఓకేనా. దాని తర్వాత మ్యాటర్స్ బ్రాట్ టు ద నోటీస్ అండ్ అగ్రీడ్ బై ఆల్ ద జాయింట్ ఆడిటర్స్. ఏదన్నా ఒక మ్యాటరు ఒక జాయింట్ ఆడిటర్కి తెలిసింది, ఏ లిమిటెడ్కి తెలిసింది, వాడు వెంటనే తెచ్చి బీసీ లిమిటెడ్కి కూడా ఇదండి పరిస్థితి, ఇలా ఇలా నాకు దొరికింది, నాకు ఒక ఫ్రాడ్ దొరికింది అని చెప్పేసి ఏదో మాట్లాడుకున్న తర్వాత ఓకే అలా జరిగిందని వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేసుకున్నారో వాళ్ళిద్దరి మధ్యలో దానికి సంబంధించి అందరూ కామన్గా రెస్పాన్సిబుల్ అవుతారు. సో ఇక్కడ మనకి ఏదర్ ఈ 4 పాయింట్స్లో మీకు క్లారిటీ ఏమొస్తుందంటే, వర్క్ డివైడ్ అవ్వని దగ్గర, కామన్ ఏరియాస్ దగ్గర, డెసిషన్ అందరూ కలిసి తీసుకున్న దగ్గర, లేదంటే అందరు నోటీస్కి తెచ్చి అగ్రీ అయిన దగ్గర, సో ఇక్కడ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందరూ జాయింట్గా రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు, లేదంటే వాళ్ళకి ముందే ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళకి ఐడియా లేకున్నా కానీ కొన్ని హై ఇంపార్టెన్స్ కేటగిరీ ఉంటాయి. ఆ హై ఇంపార్టెన్స్ కేటగిరీకి నువ్వు మాట్లాడుకున్నా మాట్లాడుకోకున్నా అవతలోడు నీ దృష్టికి తెచ్చినా తేకున్నా మీరందరూ కూడా దీన్ని చూడాలి. అలాంటి హై ఇంపార్టెన్స్ కేటగిరీస్ ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ ఒకటి స్టాచ్యూటరీ కంప్లయన్సెస్. సో ఇప్పుడు స్టాచ్యూటరీ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, సో ఇవన్నీ జరిగిన ఇట్లాంటి వౌచింగ్ అనే వర్క్కి వాడు చేసిన వర్క్కి వాడే సంబంధం అవుతాడు. కానీ ఏదన్నా లీగల్ కంప్లైన్సెస్, రెగ్యులేషన్స్, స్టాచ్యూటరీ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో
వాటన్నిటిని చూడడం, వాటిలో ఏదన్నా తప్పు ఉంటే అది ఆబ్వియస్లీ అందరికీ కలిసి రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే ఇదంతా హై ఇంపార్టెంట్. ఒక చట్టాన్ని మీరు ఉల్లంఘించినప్పుడు, ఒక స్టాట్యూట్ ప్రకారం మీరు చేయాల్సిన కంప్లైంట్స్ మీరు చేయనప్పుడు అందరు రెస్పాన్సిబుల్ అవుతారు. అలాగే ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ యాజ్ పర్ ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్. సో, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంది. ప్రిపేర్ చేశారు. సో, మనకు క్లియర్‌గా తెలుసు. ఇప్పుడొచ్చేసి మనకి హారిజాంటల్ ప్రెజెంటేషన్ నడుస్తుంది. అలా కాదు నా ఇష్టం అని చెప్పేసి వాడు ఇంకా ఓల్డ్ స్టైల్‌లో వాడు ఇండ్ ఏస్ అప్లికబిలిటీ ఉన్నా గాని ఏఎస్ అప్లికబిలిటీ అయితే ఒక సైడ్ అసెట్స్, ఒక సైడ్ లయబిలిటీస్ అని వర్టికల్ ఫార్మాట్‌లో చూపించాడు. సో, ఈ ప్రెజెంటేషనే తప్పు. ఇలాంటప్పుడు ఈ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నాకు సంబంధం లేదు అని అనడానికి కాదండి ఇది. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అందరికి కలిపి ఈ మొత్తం ఎంటిటీకి కలిపి ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించిన స్టాట్యూటరీ కంప్లైంట్స్ కావచ్చు, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ కావచ్చు, వీటికి అది వర్క్ డివైడ్ అయినా అవ్వకపోయినా దీస్ ఆర్ ద మ్యాటర్స్ ఆఫ్ హై ఇంపార్టెన్స్ కాబట్టి దీనికి అందరూ కలిసి రెస్పాన్సిబుల్ అవుతారు. దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆడిట్ రిపోర్ట్ యాజ్ పర్ ద స్టాచ్యూట్ ఏదన్నా లీగల్ రిలవెంట్ స్టాచ్యూట్ ఏదైతే ఉంటే అది లేదంటే ఎస్ఏ స్టాండర్డ్ ఆఫ్ ఐసీఐ ఏదైతే ఉందో 705 దాని ప్రకారం ఒపీనియన్ కావచ్చు, అలాగే ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ఫామ్ అండ్ కంటెంట్ ఏదైతే ఉందో చట్ట ప్రకారం స్టాండర్డ్ ప్రకారం ఉండాలి అనేది కూడా అందరికీ కలిపి రెస్పాన్సిబుల్ అవుతుందండి. ఎందుకు అలా అవుతుందండి అంటే ఎందుకంటే సపరేట్‌గా ఎంగేజ్ అవ్వలేదు కాబట్టి సపరేట్‌గా ఆడిట్ రిపోర్ట్ ఏమి ఇవ్వరండి. కామన్ రిపోర్టే ఉంటుంది నార్మల్‌గా జాయింట్ ఆడిట్ అయినా కూడా. బట్ దేర్ విల్ బి సమ్ ఎక్సెప్షన్స్ అది నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో మనం చదువుతాము. సో, కామన్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆడిట్ రిపోర్ట్‌లో ఉన్న ఫార్మ్ అండ్ కంటెంట్ ఏదైతే ఉందో అది యాస్ పర్ రిలవెంట్ స్టాట్యూ అండ్ యాస్ పర్ స్టాండర్డ్ ఇష్యూడ్ బై ద ఐసీఐ ఉండాలి. దానికి అందరూ జాయింట్‌గా రెస్పాన్సిబుల్ అవుతారు. దాని తర్వాత they have to communicate in writing and prior to completion of audit the matters that are relevant to the responsibility of others and deserve their attention. ఏ ఆడిటర్ కానీ ఇప్పుడు జాయింట్ ఆడిట్ చేస్తున్నారు, ఎవరిది వాళ్ళు చేస్తూ ఉన్నా కూడా ఆడిట్ ఫినిష్ అయ్యే లోపలే ఏ మ్యాటర్ అన్నా పక్కన వాడికి కూడా ఇది చెప్పాలి, వాడికి రిలవెంట్ అవుతుంది. ఇప్పుడు నేను వౌచింగ్ చేశాను, వౌచింగ్లో నాకు చాలా తప్పులు దొరికాయి, మొత్తం ఫ్రాడ్ నడుస్తుంది అని వీడికి అనిపించినప్పుడు సో ఏ లిమిటెడ్ అనే వర్క్లో కూడా మనకి ఫ్రాడ్ జరిగింది అన్నప్పుడు బి వర్క్లో సి వర్క్లో కూడా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది వాడికి కూడా రిలవెంట్ అలాంటివి లేదంటే వాడి అటెన్షన్కి డిజర్వ్ ఇంత పెద్ద మ్యాటర్ ఇలాంటిది వాడికి చెప్పాల్సిన మినిమం బాధ్యత మన మీద ఉంటుంది. అలాంటి మ్యాటర్స్ ఏమన్నా ఉంటే సో ఇన్ రైటింగ్ జాయింట్ ఆడిటర్స్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి ఫర్ ద రిమైనింగ్ ఆడిటర్స్. అప్పుడే కదా వాళ్ళకు కూడా ఓహో ఏ లిమిటెడ్లో ఇలా జరిగిందంటే మనం రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత రిస్క్ ఉంది అని మనకు అర్థం చేసుకున్నాం కాబట్టి మన ప్లాన్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది అనే కేసెస్ ఏమైనా ఉంటాయి కదా, దానికోసం ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట క్లియర్గా. దాని తర్వాత కమింగ్ టు ద ఫైనల్ పార్ట్. సో కంక్లూజన్ రిపోర్టింగ్ లో వచ్చేసి ఇందాక చెప్పాను ఫర్ ఆడిట్ రిపోర్ట్ దే ఆర్ జాయింట్లీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే దే హ్యావ్ టు గివ్ ఎ కామన్ రిపోర్ట్. బట్ హౌఎవర్ ఇప్పుడు వచ్చేసి వీడేమంటున్నాడంటే వీడి జడ్జిమెంట్ ప్రకారం ఎప్పుడైనా కానీ మనం చేసే వర్క్లో ఆడిటర్ది ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఇది ఫ్రాడా కాదా, మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉండే రిస్క్ ఉందా లేదా, ఎంతవరకు మేనేజ్మెంట్ న్యాయంగా ఉన్నారు, ఇలాంటివన్నీ డిసైడ్ చేయడంలో ప్రతి ఆడిటర్కి ఒక తన ఓన్ పర్సనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. ఆ జడ్జిమెంట్ డిసైడ్ చేయడానికి మనకి గైడింగ్ లైట్స్గా కొన్ని ఇండికేటర్స్ అనేది మనకు ఐసీఐ వాడి స్టాండర్డ్లో చెప్తాడు. బట్ వీటన్నిటిని వాడిన తర్వాత కూడా ఒకరికి ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తాయి. సో అలాంటి కేసులో ఒక ఆడిటర్ ఏమో అంతా బాగానే ఉంది అని ఒకడు అంటున్నాడు, లేదంతా బాగాలేదు ఇది చాలా తప్పు అని చెప్పి ఇంకొకరు అంటున్నప్పుడు వాళ్ళిద్దరూ కామన్ ఒపీనియన్కి రాకపోతే కామన్ రిపోర్ట్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముగ్గురు ఆడిటర్లు అపాయింట్ చేశారనుకుందాం ఏబిసి అని చెప్పి. సో వీళ్ళిద్దరేమో అంతా బాగానే ఉంది అంటున్నారు, వీడేమో లేదు అంతా బాగాలేదు అని చెప్పి చెప్తున్నాడు. అలాంటప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటే కామన్ రిపోర్ట్ ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ అనే రూల్ అప్లై అవ్వదండి. సో ఇప్పుడు కూడా మీరు కోర్టులో చూసినట్టయితే మన ఇండియన్ కోర్టులో ఇప్పుడు 7 మంది బెంచ్ ఉందనుకోండి కోర్టు జడ్జెస్ది. సో 5 మంది ఒకటి, ఇద్దరు ఒకటి వేరే వేరే. ఇప్పుడు వీళ్ళు 5 మంది ఏమో ఉరి తీయాలి అన్నారనుకోండి, లేదంటే ఈ ఇద్దరేమో ఉరి తీయకూడదు అన్నారనుకోండి. అలాంటి కేసులో వీళ్ళు ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు సపరేట్గా ఇస్తారండి. వీళ్ళందరూ కలిసి ఇక్కడ మెజారిటీ ఉంది కాబట్టి నేను ఉరి తీయకూడదు అనే మాట నేను అనకూడదు అన్నట్టు ఉంటుంది. ఎవరి ఓన్ వ్యూస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు జడ్జెస్. మనకి కూడా అంతే ప్రివిలేజ్ ఇవ్వడం జరిగింది ఒక ఆడిటర్గా. అందుకే సో మనకు ఒకవేళ డిసగ్రిమెంట్ ఉంటే ఆడిటర్కి మధ్య వాళ్ళకి డిసగ్రిమెంట్ అంతే ఇద్దరు ఒపీనియన్ లేదంటే ఏదన్నా మ్యాటర్ మన రిపోర్ట్లో డిస్కస్ చేసిన ఏ మ్యాటర్ మీదన్నా మనకి భిన్నాభిప్రాయాలు ఉంటే, భేదాభిప్రాయాలు ఉంటే, డిసగ్రిమెంట్ అనేది ఉంటే then we can give a separate audit report because we are not bound by the view of majority. But
దే హ్యావ్ టు మేక్ రెఫరెన్స్ ఆఫ్ ద సపరేట్ ఆడిట్ రిపోర్ట్ బై ద జాయింట్ ఆడిటర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు సపరేట్గా రిపోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి, నీకు వాళ్ళ ఉద్దేశం నీ ఉద్దేశం వేరు వేరుగా ఉందంటే మీరు ఎవరి వ్యూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ నేను ఇచ్చింది యాజ్ ఏ హోల్ రిపోర్ట్ కాదు, ఇది నా రిపోర్ట్ మాత్రమే, వాళ్ళు వేరే రిపోర్ట్ ఇచ్చారని క్లియర్గా చెప్పాలి. అప్పుడే ఏ యూజర్ అయినా మీ యొక్క రిపోర్ట్ సపరేట్గా చదువుతున్నప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓహో ఈ ఒక్క రిపోర్టే కాదు ఇంకా రెండు వేరే వేరే రిపోర్ట్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఇచ్చుకున్నారు ఇక్కడ అనే ఐడియా వాడికి రావాలి. కాబట్టి క్లియర్గా వాడు దాని గురించి రెఫర్ చేయాలి ఇంకో ఆడిట్ రిపోర్ట్ గురించి. అండ్ అలానే ఈ మొత్తం వర్క్లో ఈ జాయింట్ ఆడిటర్ ఒకరే అన్ని వర్క్స్ చేయట్లేదు, వర్క్ డివైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే వేరే ఆడిటర్ కూడా వాడి వర్క్ని అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ప్రకారమే చేశాడు అని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు సీఏనే, ఆయన సీఏనే. సో ఇప్పుడు మీరు వచ్చేసి అరే నీకేం వచ్చు, నువ్వు పెద్ద వేస్ట్ గార్డ్లా ఉన్నావు, నీకేం తెలియదు, నేను చూసుకుంటా ఉన్నాను, నీ వర్క్ కూడా నమ్మడానికి లేదు అని చెప్పి అతని వర్క్ని మీరు రివ్యూ చేస్తాను అంటే ఒక రకంగా మీరు అతనికి ఉన్న డిగ్రీని కించపరిచినట్టే అవుతుందండి. సో ఆ సీఏ డిగ్రీ అనేది ఏదైతే అతనికి ఉందో మరి అతను కూడా సీఏనే. ఓకే, మీకు అతనికంటే ఇంత కొంచెం ఎక్కువ తెలివి ఉందేమో, మీ బ్రెయిన్ అతనికంటే ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తుందేమో. దట్ డజంట్ మీన్ అతను మీకంటే లోయరు, సో అతని వరకు మీరు రివ్యూ చేయాలి అన్నట్టు అవసరం లేదు. అతనికి ఒక డిగ్రీ ఉంది. మనం ఇప్పుడు వేరే ఎక్స్పర్ట్ వర్క్ వాడేటప్పుడు కూడా మనము ఇలాంటి థింగ్స్నే ఒకసారి మనం చూసుకున్నాం. వాడి క్వాలిఫికేషన్ ఏంటి, వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, ఇలాంటివన్నీ మనం చూసి ఓకే ఐ కెన్ రిలై ఆన్ హిస్ వర్క్ అని చెప్పేసి మనం రిలై అయిపోతాం. వాళ్ళ వర్క్ని రివ్యూ ఏం సపరేట్గా చెయ్యం. అలా అని అతను కూడా ఒక సీఏ కాబట్టి యూ కెన్ అజ్యూమ్ దట్ తన వర్క్ సక్రమంగా చేశాడని మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు, రివ్యూ చేయాల్సిన పని లేదు. అలానే ఏదన్నా డీవియేషన్ ఉంటే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం డీవియేషన్ ఏదన్నా ఉంటే సో దాన్ని ఇతను నోటీస్కి తెచ్చాడు అని కూడా మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరే పాయింట్ ఉంది కదా, మనం చదివాము. సో ఏమన్నా కానీ డీవియేషన్స్ ఉంటే దాన్ని ప్రాపర్గా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవాలి అనే పాయింట్ కూడా మనం ఇందాకే చదివాము. సో అలా నా కమ్యూనికేషన్కి తెచ్చాడు, నా దృష్టికి తెచ్చాడు. సో దృష్టికి తెచ్చిన తర్వాతే నేను నా వర్క్ని ప్రాపర్గా పర్ఫామ్ చేశాను. ఇప్పుడు ఒకవేళ అతను ఏం కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, అంతా బాగానే ఉందని మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అతను వచ్చేసి రేపు పొద్దున ఇక్కడ ఒక కరెంట్ అసెట్ని కరెంట్ లయబిలిటీగా చూపించాడు, లేదంటే కరెంట్ అసెట్ని నాన్ కరెంట్ అసెట్గా చూపించాడు. ఇలాంటి ఒక తప్పు జరిగినప్పుడు అతను మీరు చేసిన వర్క్లో ఇది కనపడలేదండి, అతను చేసిన వర్క్లో కనపడింది. సో ఇలాంటివి ఏమన్నా కనపడి ఉంటే వెంటనే నాకు తీసుకొచ్చి అతను నాతో డిస్కస్ చేశాడని మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. అతను మీతో ఏం చెప్పలేదు అంటే సో ఇలాంటివి ఏం జరగలేదు అని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎందుకంటే అది మినిమం రెస్పాన్సిబిలిటీ అండి. కలిసి పనిచేస్తున్నప్పుడు ఒరే ఇక్కడ గుంత ఉంది, అక్కడికి వెళ్తే అటువైపు నువ్వు గుంతలో పడతావు, అక్కడ నేను ఆ గుంత చూసాను ఇంత పెద్దదని చెప్పి చెప్తాడు అని మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పడం ఈ యొక్క అజంప్షన్స్ యొక్క ఉద్దేశం అండి. దాని తర్వాత కమ్యూనికేట్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. ఒకవేళ మాడిఫైడ్ ఒపీనియన్ ఏదన్నా ఉంటే ఎందుకు మాడిఫై చేసామనే రీజన్స్ అండ్ ఎలా మన వర్డింగ్ ఎలా ఉండబోతుంది అకార్డింగ్ టు స్టాండర్డ్ 705 అనేది క్లియర్గా కమ్యూనికేట్ చేస్తాము. అలానే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఏమన్నా ఉంటే SC 704(6) ప్రకారం ఉందా లేదా ఆ పారాగ్రాఫ్ని మనం అలాగా వర్డింగ్ చేసామా లేదా ప్రాపర్గా అనేది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి మనం. ఓకేనా? సో ఇంతే అండి. జాయింట్ వర్క్లో ఏముండదు, కలిపే ఇంత. ఈ వర్క్ అనేది ఏదైతే ఉందో ఇది జాయింట్ ఆర్టర్స్కే కాదు, అన్నిటికీ కలిపే ఉంటుంది. ఇక్కడ అవతలోడు కూడా నీలాగే సక్రమంగా పనిచేస్తాడు, ఏమన్నా బొక్కలు ఉంటే నీ దగ్గరికి తెచ్చాడని అజ్యూమ్ చేసుకోండి అని చెప్తున్నాము. కామన్ రిపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ మీ ఇద్దరికి డిసగ్రిమెంట్ ఏదన్నా ఉంటే సపరేట్ రిపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీరు మెజారిటీతో బౌండ్ ఏం అవ్వరు. కానీ సపరేట్ ఇచ్చినప్పుడు వేరే వాడి రిపోర్ట్ని కూడా రెఫర్ చేయండి అని చెప్తున్నాము. తర్వాత వాళ్ళ వర్క్కి వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇక్కడ మనకు ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. ఈ 7 పాయింట్స్కి జాయింట్గా రెస్పాన్సిబుల్. అందులో 4 ఏమో ఇది అందరం కామన్గా వర్క్ చేశాం కాబట్టి అన్న కామన్ పాయింట్స్ 4 వస్తాయి. హైలీ ఇంపార్టెంట్ ఏమో ఒక 4 వస్తాయి. దాని తర్వాత ఆడిట్ ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు ఏమేం చేయాలి, కలిసి స్ట్రాటజీ చేయాలి, కలిసి ప్లానింగ్ చేయాలి. సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండండి అని చెప్పి చెప్తుంది. అంతే అండి, చాలా సింపుల్ది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి ఎయిర్1 CA వాళ్ళది స్టాండర్డ్ బుక్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రెఫర్ చేద్దాము. సారీ, నేను అది ముందే ఓపెన్ చేసి పెట్టుకోలేదు. నిన్న కూడా ఇలానే కొంచెం మిస్ అయ్యాను. ఐ థింక్ ఐ డిడ్ంట్ రెఫర్ టు దిస్ బుక్. జస్ట్ సెకండ్ గైస్, సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం.
యా. సో ఇక్కడ వచ్చేసి మనం డిస్కస్ చేసినంత కవర్ అయిందో లేదో చూద్దాం. 2 or more ఆడిటర్స్ ఉండాలి, అప్పుడు వాళ్ళని జాయింట్ ఆడిటర్స్ అంటాము. సో డిఫరెంట్ ఉండాలి అని చెప్పి నేను చెప్పాను. ఈ ఆడిటర్ వాళ్ళ రిలేషన్షిప్ ప్రిన్సిపల్ ఆడిటర్ అండ్ అదర్ ఆడిటర్ ఎలా ఉండాలి అనేది డీల్ చేయట్లేదండి. సో ఇది వీళ్ళది వచ్చేసి యాజ్ ఎంటిటీ హోల్గా జాయింట్ ఆడిటర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తామని చెప్పాము. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, సో డివిజన్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో వర్క్ అలొకేషన్ లెటర్, వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్ అని క్లియర్గా ఉండాలి అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో దాని తర్వాత వచ్చేసి ఈ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ దేర్ వర్క్, జాయింట్ వర్క్ కాదు. సో జాయింట్ దేనికి రెస్పాన్సిబుల్ అవుతారు, నేను మీకు అంత చెప్పాను, ఆడిట్ ప్లాన్ డెవలప్ చేయాలి అది ఇది అని చెప్పి, అదంతా శుభం కేశవాని సార్ బుక్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఈ స్టాండర్డ్లో ఎంతవరకు ఇంపార్టెంటో దాని గురించి మాత్రమే చెప్పారండి. సో అది బేసిక్ అనేది కూడా ఉంటేనే మనకు ఆ ఫ్లో అనేది వస్తుందనే ఉద్దేశంలో కేశవాని సార్ అలా బుక్ ఇచ్చారని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో డివైడ్ చేయని వర్క్కి, కలిసి తీసుకున్న డెసిషన్స్కి, అందరికీ కలిసి తీసుకున్న వాళ్ళ అగ్రిమెంట్, వాళ్ళ నోటీస్కి తెచ్చిన విషయాలకి జాయింట్గా రెస్పాన్సిబుల్ అవుతారు. దాని తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి, ఆడిట్ రిపోర్ట్కి, ఇవి రెండు హైలీ ఇంపార్టెంట్ కేసెస్ అవుతాయి. సో వీటిలో ఉన్నదానికి మీరు డివైడ్ చేసుకున్నా చేసుకోకపోయినా అందరూ కలిసి రెస్పాన్సిబుల్ అవుతారు అని చెప్పి క్లియర్గా మనకు ఈ స్టాండర్డ్లో మెన్షన్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళకి అలొకేట్ చేసిన వర్క్లో ఇంటర్నల్ కంట్రోల్ని ఎవాల్యుయేట్ చేయడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. సో అలాగే దే హ్యావ్ టు అజ్యూమ్ దట్ అదర్ వర్క్ వాళ్ళు యాజ్ పర్ వాళ్ళ స్టాండర్డ్ చేశారు, వాళ్ళు కూడా సక్రమంగానే చేశారు, మీరేం వెళ్ళి మళ్ళీ వాళ్ళ వర్క్ కూడా నేను నమ్మనయ్యా నీ వర్క్ రివ్యూ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తుంది. సో ఫైనలైజ్ చేసే ముందు ఒకరికొకరు మాట్లాడుకొని ఒక అగ్రీడ్ కామన్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి క్లియర్గా చెప్తుంది. ఒకవేళ మీరు అగ్రీ అవ్వకపోతే ఎవరు వాళ్ళు సపరేట్ రిపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే యు ఆర్ నాట్ బౌండ్ బై ద వ్యూస్ ఆఫ్ మెజారిటీ అని చెప్తున్నాను. సో సపరేట్ రిపోర్ట్ ఇవ్వచ్చు, బట్ ఇచ్చినప్పుడు మేక్ ఎ రెఫరెన్స్ టు అదర్స్ రిపోర్ట్, నాది ఇది సపరేట్ రిపోర్ట్ అండి, వాళ్ళ రిపోర్ట్ వేరే ఉంది అని చెప్పి కూడా చెప్పాలి. సో అంతే అండి, చిన్న స్టాండర్డ్. వీళ్ళు మరీ తక్కువ కవర్ చేశారు, శుభం కేశవాని సార్ బుక్లో ఇంకొంచెం ఎక్కువ కవర్ అయ్యింది. అందుకే నేను అవన్నీ కూడా మీకు నోట్స్ రాసి ప్రాపర్గా ఇలా ఎస్ఏ 300 గురించి కూడా ఇక్కడే కవర్ చేయడం జరిగింది. సో ఇది ఎస్ఏ 300లోనే కవర్ చేసే, ఎస్ఏ 300 కూడా ఇక్కడే కవర్ అయిపోయింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఓకే. మీకు ఏమైనా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కామెంట్ చేయొచ్చు. బట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.